పేరు ఉమారాణి, చిత్తలూరి ఉమారాణి. మాది మహబాద్ డిస్టిక్, దంతాలపల్లి మండలం. మేము స్కూల్లో గత 10 సంవత్సరాల నుంచి స్కావెంజర్లుగా పనిచేస్తున్నాం. మాకు తగిన జీతం ఇవ్వట్లేదు. సీఎం గారు కేసీఆర్ గారు మమ్మల్ని తొలగించిందని చెప్పారు కరోనా టైంలో. అయినా కానీ మేము కొత్త ప్రభుత్వం వస్తుందని మాకు ఏదైనా ఆశతోటి మేము పనిచేస్తున్నాం. ఇప్పటివరకు మాకు 10 నెలల నుంచి శాలరీ కూడా లేదు. కాకపోతే ఏం పని చేస్తున్నారు ఏం కదంటే మేము పొద్దున్న ఉదయం 6 గంటలకు వెళ్తున్నాం స్కూల్కు, సాయంత్రం 5:30కి ఇంటికి వస్తున్నాం. అయినా కానీ పిల్లలకు బాత్రూమ్లు కడగడం, బాత్రూమ్లు క్లీన్ చేయడం, క్లాస్ రూమ్లు కడగడం, వంట చేయడం, లంచ్ టైంలో వాటర్ తేవడం, వాళ్ళ శాలరీతో సరిగ్గా మేము ఉంటున్నాం. అయినా 15 నెలల నుంచి శాలరీ రావట్లేదు. ఏమనంటే మీరు స్కూల్లో పని చేయట్లేదు, మిమ్మల్ని ఎవరు పెట్టారని మళ్ళీ రివర్స్ అంటారు. అయినా కానీ మాకు కొత్త ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుందని మేము ఇప్పటివరకు కూడా పనిచేస్తున్నాం. మాకు ఎట్లయినా కానీ మాకు పర్మనెంట్ చేసి మాకు తగిన శాలరీ ఇవ్వాలి. మా కుటుంబాలు ఆగమైనాయి. ఇప్పుడు 15 నెలల నుంచి జీతాలు లేక మేము రోడ్ల పంట అడుక్కు తింటున్నాం. కాకపోతే ఏంటంటే మేము బంద్ చేస్తే కొత్త వాళ్ళని పెట్టుకుంటారు, మాకు శాలరీ ఇవ్వరు. మా శాలరీ కోసమైనా కానీ మేము కష్టపడి మాకు కొత్త సీఎం వస్తానని న్యాయం చేస్తాడు అని పోరాటం ఇక్కడ దాకా వచ్చినాం. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ మాకు కొత్త ప్రభుత్వం వస్తుందని ఆశతోటి పోయిన సంవత్సరం కూడా మమ్మల్ని చేయకనంటే కూడా వస్తుంది, మారుతుంది, మేము గెలిపించుకుంటామన్న ధీమతోటి మేము ఇప్పుడు ఓట్లు వేసి మరి గెలిపించుకున్నాం. ఇప్పటి వరకైనా మాకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాం సార్. మరి మహబాద్ జిల్లా మండలం దంతాలపల్లి. మేము స్వేచ్ఛ కార్మికులుగా పోయిన కేసీఆర్ గారు మమ్మల్ని 2015లో మమ్మల్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కష్టకాలంలో ఇది కరోనా కష్టకాలంలో మమ్మల్ని అందరినీ తొలగించడం చెప్పేసి మళ్ళీ నెల పోయిన తర్వాత మిమ్మల్ని గ్రామ పంచాయతీ చెప్పినాం. మీకు గ్రామ పంచాయతీ జీతాలు ఇస్తుందని చెప్పంటే మేము గ్రామ పంచాయతీలో పని చేసుకుంటా ఇప్పటి వరకు చేసాం. ఇప్పటికి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాకు జీతాలు లేవు, ఏం లేవు. మాతోటి హెడ్ మాస్టర్లు పని చేయించుకుంటారు. మీకు ఎట్లాగా జాబులు ఇస్తారు అని కూడా మమ్మల్ని పని చేయించుకుంటూ ఇంతవరకు మాకు జీతాలు లేవు, ఏం లేవు మాకు. దాన్ని మాకు వెంటనే ఇప్పుడు మాకు ఏదైతే ఉందో మేము ప్రతిపక్షాలు కూడా ఉన్నప్పుడు కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చాం, వారికి విన్నపించుకున్నాం మేము. వారు మాకు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఉద్యోగాల్లో చేర్చుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మేము జీతాలు ఇవ్వకుండా కూడా మేము పనిచేస్తున్నాం, స్కూళ్ళల్లో పనిచేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, పని మాత్రం చేయించుకుంటామన్నారు. దాన్ని తిరిగి పెద్దలు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఉద్యోగాలు పెట్టించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. మేము మొత్తం మా జిల్లాలో ఉండబడిన స్కావెంజర్స్ అంతా 1080 మంది మేము మహబాద్ డిస్టిక్లో ఉన్నాం. మేము అందరం కూడా ఇప్పుడు ఖాళీగానే జీతాలు లేకుండా ఉట్టిగానే చేస్తున్నాం. మేము అరవ సాగిరి చేస్తున్నాం, లెటర్లు కడుగుతున్నాం, టాయిలెట్లు కడుగుతున్నాం. అన్ని కడిగినా కూడా మాకు ఎలాంటిది ఉపాధి లేదు. దాని ఉపాధిని మేము కోల్పోయి మేము బతుకులు మా రోడ్ల మీద పడ్డాయి. మేము బ్రతికే పరిస్థితి కూడా లేవు. మేము స్కూళ్ళను నమ్ముకొని గత 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ పెట్టక ముందు నుంచి కూడా మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా స్కూళ్ళను నమ్ముకొని మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు పనిచేసినా కూడా మాకు ఇలాంటి వేతనాలు లేవు. వచ్చే వేతనాలు 2500 ఇచ్చే వేతనం కూడా మాకు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి ఆఫ్ చేశారు. ఏంటంటే మిమ్మల్ని గ్రామ పంచాయతీ ఇస్తుంది అనుకుంటా. చివరికి గ్రామ పంచాయతీ కూడా వాళ్ళు ఏం చేశారంటే గ్రామ పంచాయతీ కూడా మాకు డబ్బులు లేవు, మాకు కేసీఆర్ గారు పైసలు లేదని చెప్పి మాట్లాడు చేసి సర్పంచ్ మా మీద దాటేశారు. అయినా మేము ఆశా దృక్పథంతో మాకు ఎట్లాగా మమ్మల్ని కొత్త ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని సీఎం గారు మమ్మల్ని తీసుకుంటారని చెప్పి ఆశాభావంతో మేము ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. వారికి ఇప్పటికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా జిల్లా తరఫునే కాదు, మా రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో 23,200 మంది ఇప్పటికి పనిచేస్తున్నాం. ఆ పనిచేసే వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంతవరకు జీతాలు లేవు. మేమంతా అన్యాయం అయిపోయి రోడ్డు మీద పడ్డాం. ఈ 23 జిల్లాలో మేము కార్మికులు అంతా రోడ్డు మీద పడి మేమంతా ఆగమయ్యే పరిస్థితి. మా భార్య పిల్లలను కూడా సాదుకునే పొజిషన్ లేదు. మేము స్కూళ్ళను నమ్ముకొని పని చేసుకుంటూ వచ్చాం. దయచేసి దయామయులైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కన్ను తెరిచి మాకు మళ్ళీ పోయిన ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మనం చేసుకుంటున్నాం.